చాలా మటుకు రెగ్యులర్గా ప్రతి ఆదివారం కూడా మీకు కనపడుతూనే ఉంటారు. 40 కిలోమీటర్లు అక్కడి నుంచి బండి మీద వస్తున్నారు. వీళ్ళు ముందు అది పక్కన పెడితే వీళ్ళ జీవితాలు ఎంత మారినాయో తర్వాత సాక్ష్యం చెప్తారు. అయితే ముఖ్యమైన ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ ఎలీషా అనే అబ్బాయి ఒకప్పుడు మీకు తెలుసు సాక్ష్యం చెప్పాడు. రేపు చనిపోవాలను మొత్తం ప్రిపేర్ అయిపోయాడు. రేపు చనిపోదామని అనుకోకుండా అక్షయరాజు ఉన్నాడు ఇక్కడ. వచ్చాడు పొద్దున్న కలిసాను నేను. అక్షయరాజు నుంచి ఆ అబ్బాయి చూడండి, ఆ అబ్బాయిని అక్షయరాజు చూడండి. ఓకే, తను చేసిన చిన్న పని ఏంటంటే, ఎలీషా బయట నుంచి ఉంటే అక్షయరాజు ఈ చర్చికి వస్తూ అన్నాడంట, ఎలీషా ఎందుకు చర్చికి రా అన్నాడంట. అంతే కదా, నేను చెప్పేది రైట్ రాంగ్ చెప్పాలా. అంతేకన్నా, నువ్వు మరుసటి రోజు చచ్చిపోదాకు రెడీగా ఉన్నావు. సోమవారం పూట చచ్చిపోదాం అనుకున్నావు, ఆదివారం రమ్మన్నాడు. ఓకే, వచ్చాడు. లేకపోతే సోమవారం చనిపోయాడే, అట్లా రెడీ అయిపోయాడు. కానీ అక్షయరాజు అన్నాడు, అరే వెళ్తున్నాను చర్చికి రారా అని. సో అక్షయరాజు కూడా స్వర్లగుంలో ఉంటాడు ఇప్పుడు, అంతేగా స్వర్లగుంలో ఉండేవాడు. సో రావటం బట్టి, వాక్యం వినటం బట్టి తన జీవితం మారింది. అదే అక్షయరాజు కనుక నాకే బోళ్ళు సమస్యలు ఉన్నాయి, ఆయనకున్నాయి సమస్యలు ఉన్నాయి, వేరే ఉన్నాయి, అది ఉన్నాయి, నాకెందుకులే అనుకుంటే ఆ అబ్బాయి ఏమైపోయాడు. తర్వాత వాళ్ళే కాదు, మీ ఇద్దరిని కూడా తీసుకొచ్చింది చెప్పింది అక్షయరాజే కదా. ఈ కుటుంబం 5 సంవత్సరాల నుంచి వస్తుంది, పిల్లల్ని వేసుకుని కూడా వస్తున్నారంటే ఆ రోజు నాకెందుకులే అంటే కుదిరేది కాదు. ఆ అక్షయరాజు వీళ్ళకి కూడా చెప్పాయంట ఇక్కడ రమ్మని. క్లాప్ ఫర్ అక్షయరాజ్. నేను వెళ్ళి నేరుగా ఆయనకు వాక్యం చెప్పలా, నేరుగా వెళ్ళి కుటుంబంకి చెప్పలా. ఆ మనిషి చేసింది. నేను ఎందుకంటానంటే, మీరు దేవుళ్ళో ఏదో ఒకటి చేయండి, మీకు తెలియదు అది ఎంతకు దారి తీస్తూ అని. మనస్ఫూర్తిగా ఆ అబ్బాయి చేసింది ఏంటి, అయ్యా చర్చికి వెళ్తున్నాను నువ్వు కూడా రా అని ఆ అబ్బాయికి చెప్పడం. ఇంకొకప్పుడు ఆ కుటుంబానికి మీకు ఆదరణ కలుగుద్ది రండి అని. ఇక పద్దాక ఆయన తీసుకురాలా. తర్వాత వీళ్ళే వచ్చారు. సో మనం అందరి దృష్టిలో చూడటానికి అంటే అక్షయరాజ్ మహా ఏం చేశాడు, రమ్మన్నాడు అంతేగా అనుకుంటాం. కాదు, కంటికి చిన్నగా కనబడుతుంది. కానీ ఆ టైంలో దేవుడు అక్షయరాజ్ని ఒక పాత్రగా, ఒక ఆయుధంగా వాడుకున్నాడు వాళ్ళ జీవితంలో. లేకపోతే తనంతటి తాను కూర్చుని, అబ్బో నాకే సమస్యలు ఉన్నాయి, నాకెందుకులే, ఎవడొస్తే వచ్చాడు లేకపోతే లేదు అని, నాకే ఇది ఉన్నాయని ఆయన తన జీవితం తను చూసుకుంటే ఏమయ్యేది. సో ఈ సాక్ష్యాన్ని బట్టి ఇంకా ఉన్నారు చాలామంది, ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను అందుకని ధైర్యంగా అనే బదులు ఒక తృప్తిగా ఏం చెప్తాను తెలుసా, తృప్తి. చాలామంది ఒకసారి చెప్పాను, ఒక పాస్టర్ గారితో కొందరు చెప్పాను, నేను కరపత్రాలు పంచలేదండి, నేను వీధి సువార్త చేయలేదు, సువార్త కూడికలు పెట్టలేదు, గృహ కూడికలు పెట్టలేదు, ఉపవాస ప్రార్థనలు పెట్టలేదండి అన్న. అందరికీ ఆశ్చర్యమే. ఈ ఐదు క్రైస్తవ్యానికి మూల స్తంభాలు. ఈ స్తంభాల గురించి చెప్పి ఎప్పుడు నేను చేయలేదంటే అందరికీ ఆశ్చర్యం. ఈ సంఘం ఎలా ఎదిగింది, ఇంతమంది ఎలా వస్తున్నారు అని పాస్టర్ గారు అడగటం. ఈ 5 నేను చేయలేదండి. నేను చేసింది ఏంటంటే, ప్రతి విశ్వాసిని, ప్రతి దేవుని బిడ్డని దేవుడిని అర్థం చేసుకునేటట్టు ఆ పని ఏంటో, నువ్వు ఎంత విలువైన వాడు, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాను సార్. తర్వాత నువ్వు దేవుడు ఎంత గొప్పదానివి, గొప్పవాడు చెప్పాను సార్. అంతే సార్, వాళ్ళు లేచి 4 తెచ్చారండి. హల్లెలూయా. నేను చేసింది అదే. అందుకనే నాకు మంచిగా ఉంటుంది. నేను పని చేయడం కాదు, నాతో పాటు మీ అందరూ పని చేస్తున్నారు. అయ్యా అందరిలో నేను రానయ్యా, రా. నేను కోప్పడట్లా, చెప్పాక ఇందాక పొద్దునే చెప్పాను, ఇందాడా చెప్పాను, ఆయనలో కోప్పడని. కానీ నా కోపం నాకు అసలు మీ కోపమే రాదా, ఊరికే బలి చెప్పాను. నాకెందుకు రాదు కోపం, నాకు ముక్కు మీదే ఉండేది ఒకప్పుడు. తర్వాత తగ్గింది, ఇప్పుడు లేదా అంటే ఉంది, కెపాసిటీ ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక్కసారి కోపంలోకి దిగితే నేను హద్దు మీరిపోతా. హద్దులు ఉండవు, ఆనకట్లో తెగిపడాల్సిందే. అందుకు నేను కోపగించుకోను. నా కోపాన్ని చూసి బతకలేరు. అది అందుకు సాధ్యమంది కోపాడును. ఒక్కసారి తిక్కరేగిందా, లేకపోతే ఇంకోలాగున్నానా అని. మీ పాస్ట్ ఏమి గొప్ప కాదు, కోపం ఉంది నాకు. కానీ చాలా వరకు నరుకొచ్చి కోపము, మనిషి కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. ఆ కోపపరుడి కానీ పాపం చేయొద్దు. నేను కోపంలో పాపం చేస్తానేమో అని నాకు గట్టి నమ్మకం. మాట ద్వారా, చూపు ద్వారా, చేత ద్వారా చేస్తానని నాకు భయం, టెన్షన్. అందుకు సాధ్యమంది కోపగించుకోను, వద్దని. ఒకసారి దాటితే హద్దు దాటిపోతుంది. సో అట్లా మీకు చెప్పేది అందరూ వాడబడాలా. ఈ సంఘ సిద్ధాంతము లేకపోతే నా సిద్ధాంతం అనుకో. నా సిద్ధాంతం ఏంటంటే ఒకటే, పాస్టర్ అమ్మాయి కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యులే అని ఎప్పుడు చెప్తూ ఉంటా. మీరు విలువైన వాళ్ళే, విలువగల వాళ్ళే. కొందరు స్టేజ్ మీద కనపడతారు, కొందరు స్టేజ్ మీద ఎప్పటికీ మీ జీవితంలో కనపడరు. ఇప్పుడు అక్షయరాజులో అంటే వాళ్ళు జీవితంలో ఎప్పుడు స్టేజ్ మీద కనపడకపోవచ్చు, కానీ ఆ స్టేజ్ మీద కనపడతారు. హల్లెలూయా.
ఆ స్టేజ్ మీద కడతాడు. మీకు ఇంకో నిజం చెప్పి సత్యం చెప్తాను చూడండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుని చాలాసార్లు చెప్తాను. చాలాసార్లు ఒకసారి జరిగిన సంఘటన అనమాట. ఒక దైవజనుడిని మీటింగ్ తీసుకెళ్తాడు. ఒక డ్రైవర్ కారులో వెళ్తున్నాడు. మధ్యదారిలో చెట్టు కింద ఆగారు. ఆగినప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. సరే అని విశ్రాంతి పడుకున్నాడు. ఎవరు? దైవజనుడు కారులో. ఆయనకు దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నారు. బంగారం కిరీటం వస్తుంది, ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు దైవజనుడు అనుకున్నాడు, ఓహో నేను మీటింగ్కి వెళ్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ప్రతిఫలం ఇస్తున్నాడు నాకు అన్నాడు. ప్రతిఫలం ఇస్తున్నాడేమో అనుకున్నాడు. అది ఆయన మీదకి వచ్చింది. అక్కడ ఆగిపోలా, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. ఇదేంటి నా మీదకి రాకుండా పక్కకి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. ఏంటి ప్రభా అని ఆలోచిస్తుంటే ఆ కిరీటం వెళ్ళి ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఆ చెట్టు వెనకాల ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మీదకి వెళ్ళింది. ఆయన ఎవరు అంటే ఈయన తీసుకొచ్చిన డ్రైవర్ అనమాట. ఆ డ్రైవర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈయన దర్శనంలో వింటున్నాడు అనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవా మా దైవజనుడికి, మా నాయకుడికి, మా పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ప్రభా, జ్ఞానం ఇవ్వు, అభిషేకంతో ముందుకెళ్ళటానికి అని ప్రార్థన చేస్తున్నాడు. తను నా పాస్టర్ గారు వాడబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పారు కదా, ఆ దైవజనుడికి ఎంతైతే ప్రతిఫలం వస్తుందో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేయటకు కూడా ఎవరైతే ఉన్నారో అబ్బాయి చేస్తున్నాడో వాళ్ళకు కూడా సేమ్ ప్రతిఫలం వస్తుంది అన్నట్టు దేవుడు చెప్పారు. హల్లెలూయా. అదే ప్రతిఫలం వస్తుంది. కాకపోతే దైవజనుడు పాస్టరు స్టేజ్ మీద కనపడతాడు. ఆ ప్రార్థన ఒంటరిగా చేసే ప్రార్థన, చెట్టు కింద చేసే ప్రార్థన ఎవరికి కనపడదు. కానీ దేవుడి దృష్టిలో ఏంటంటే ఇద్దరు సమానమే, ఇద్దరికి ప్రతిఫలం వస్తుంది. అదే నేను అంటాను, ఈ కుటుంబం దేవుడిలో ఎదుగుతుంది, 5 సంవత్సరాల నుంచి వస్తుంది, కొంచెం బాగుపడ్డారు. ఓకే, చూడండి, వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఏదో ఎలీషా ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఈ కుటుంబం ఇక్కడికి వచ్చింది. కానీ వాక్యం ఎవరు చెప్పారు? వాళ్ళకి అక్షరాజ్ చెప్పాడా, నేను చెప్పానా? నా వాక్యం బట్టి పట్టబడ్డారు. ఓకే, కానీ ఇప్పుడు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే నాకు ఎక్కువ ఇస్తాడా, అక్షయరాజ్కి ఎక్కువ ఇస్తాడా? ఇద్దరికి సమానం ఇస్తాడు. ఎందుకంటే నా పాత్ర నేను చేశాను, ఆయన పాత్ర ఆయన చేశాడు. ఆయన చేసిన తర్వాత నేను చేయకపోతే సెట్ అవ్వదు. నేను చేసినా సరే ఇక్కడ నుండి చేస్తా, ఆయన అక్కడ నుండి చేయకపోతే ఇది ఇక్కడ రారుగా. నేను వెళ్ళడం వాళ్ళు రారు. ఇది అర్థం చేసుకోండి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అన్నాడు, నువ్వు వెలుగై ఉన్నావు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? వెలుగై ఉన్నావు అన్నాడు. యు ఆర్ లైట్ టు ద, మీరు దేనికి వెలుగై ఉన్నారు? లోకానికి. లోకానికి. నేను ఫాస్ట్గా ఒక మాట చెప్పనా, గంటసాలకు వెలుగుగా ఉండు చాలు. లోక సంగతి తర్వాత గంటసాలకి నీ పేటలో, నీ సందులో వెలుగుగా ఉండు. దేవుడు మనకి చాలా చేశాడు. అది అలా బతుకుతాం లేదా మన చేతిలో ఉంది. నువ్వు వెలుగు అన్నాడు, నువ్వు ఉప్పు అన్నాడు. ఉప్పు గురించి చెప్పక్కల, అది ఎంత ఇంపార్టెంటో కూరలో దానికన్నా. అంతా నువ్వు చేయి, ఉప్పు లేకుండా చేయి, కష్టం. అఫ్కోర్స్ ఉప్పు లేకుండా కూడా తినటం మంచిది, ఆరోగ్యానికి మంచిదే. కానీ మామూలుగా ఆలోచిస్తే నువ్వు ఎంత కూర చేస్తే దాంట్లో ఉప్పు అయిపోతే సప్పగా ఏంటోలాగా ఉంటుంది. సేమ్. అంటే ఉప్పుకి అంత వాల్యూ మనకు అర్థం చేసుకోవటం, అంత మనకి విలువగా చూశాడు దేవుడు. సో మీరు ఆలోచించండి. అందుకనే ఆ పాస్టర్ గారికి నేను చెప్పినప్పుడు ఈ కూటాలు పెట్టలేదండి, సువార్త కూటాలు పెట్టి ఎన్ని చెప్పాను సార్, ఉపవాసాలు కూటాలు పెట్టలా, గృహ ఏం చెప్పలేదండి. జస్ట్ వచ్చినోడికి దేవుడు ఎంత గొప్పడు, నువ్వు ఎంత గొప్పడో చెప్పానండి. ఇదే నేను చేసింది సార్. ఇంక మిగతా అంతా పరిశుద్ధాత్మ చేసుకున్నాడు. అప్పుడే కదా సార్ ఆయనకి మహిమ రావాలి. అంతా నేను చేస్తే మహిమ నాకేగా, అంతేనా? ప్రతి వారం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బొజ్జగించి ఆదరించి, అయ్యా ప్రవీణ్ రాయా, చర్చికి రాయా, కొంచెం రాయా, ఏందా ఈ ఊళ్ళ మీద తిరుగుతావు ఎందుకయ్యా రాయా, మళ్ళీ ఒకరోజు రాకపోతే ఏంది ప్రవీణ్ రాలేదా, మా ఇద్దరం మర్చిపోయావా, ఉండి మీ ఇంట్లో కూటం పెడతా, మీ సమస్య ఉందా ఇంట్లో, కూటం పెడదాం, ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దామా? నేను ఎప్పుడు చేయలేదు, అలాగా చేయలే. సో అట్లా మీకు మీరు దేవుడి కోసం, దేవుడితో కలిసి, దేవుడి కోసం, దేవుడితో ఎంత చిన్న పని చేసినా సరే, అక్షరా చేసింది ఒకటే, వాళ్ళు రమ్మన్నాడు, ఆహ్వానించాడు. చాలా పెద్ద పని, అది చాలా పెద్ద పని. తన సొంతగా మనం దేవుళ్ళో ఉన్నాం కాబట్టి స్వార్థంగా జీవించకూడదు. చేతులెత్తి మీకు చెప్తున్నా, మనం బతికేది కొద్ది కాలం. పొద్దాక నేను చెప్తాను, బతికేది కొద్ది కాలం. మొన్న ఆశ్చర్యం అనిపించింది, చిన్న యాక్సిడెంట్ చూసేపాటికి, అంటే తక్కువ నేను చూడటం, వార్తలు చాలా చాలా తక్కువ. ఎవరో నాకు మెసేజ్ ఇచ్చారు, లింక్ పంపించారు. ఎవరో లాయర్ అంట, టోల్ గేట్ దగ్గర అంట, బెంజ్ కారు, అది BMW, అది పెద్ద కారు, కోట్ల రూపాయలు, లక్షలే ఉంట కనీసం, పెద్ద కారు, లాయర్, మంచి ఫేమస్ లాయర్ అంట. టోల్ గేట్ దగ్గర, ఈయన తప్పేం లేదు, టోల్ గేట్ దగ్గర ఉన్నాడంట. దాటాలి, టోల్ గేట్ తెలుసు కదమ్మా, టోల్ గేటు, అది ఉన్నాడు. కారు ఇక్కడ ఉంది, పక్కన పెద్ద లారీ వచ్చిందంట, లారీ, సిమెంట్ లారీ, ఇంకో లారీ ఏదో.
దాని యొక్క బరువు అది కొంచెం తప్పి, దాని యొక్క బరువు ట్యాంకర్ ఉంటుంది కదా వెనకాల, అది దీని మీద పడిందంట. అంతే, అప్పచ్చి అయిపోయింది. అప్పడం. ఆయన ఏం తప్పు చేయాల, ఆయన వచ్చి పక్కన ఉంచున్నాడు. ఇంకొక 2 నిమిషాలు అయితే దాటి వెళ్ళిపోయావు. అదేదో వచ్చింది, దాన్ని దీడి మీద పడింది, లారీ చనిపోయా, కారు పోయా, అంత పోయా. అది చూసి అనిపిస్తే మానవుని జీవితం చాలా చిన్నది, తక్కువ. ఈ చిన్న జీవితంలోనే దేవుడి కోసం దేవుడితో చేసి పరలోకంలో పెద్ద జీవితం జీవిద్దాం. పరలోకంలో పెద్ద జీవితం ఉంటుంది. పెద్ద జీవితం పరలోకంలో ఒక చిన్న జీవితాలు, పెద్ద జీవితాలు ఉన్నాయి, తక్కువ ఎక్కువలు ఉన్నాయి. అందుకని మనం జీతం ఇస్తాడు దేవుడు. యేసు ప్రభు జీతం ఇస్తాడు, కృపను బట్టి కాదు, మన క్రియలను బట్టి జీతం ఇస్తాడు. ఇదన్నమాట దేవుళ్ళోది. ప్రతి సాక్ష్యం నుంచి బలపరచడమే కాదు, కానీ కొన్ని సాక్ష్యాల నుంచి నేర్చుకోవడం కూడా నేర్చుకోవాలా. ఆయన బాధ నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను ఒకప్పుడు ఆ బాధపడ్డాను కాబట్టి. ఆయన అన్నాడు, బోధలు వింటున్నాను కానీ బోధే నన్ను వేరేగా మార్చేసిందని. అవును, సేమ్ ఆయన ఏదే మాట్లాడినాడో ఒకప్పుడు నేనే అనుకున్నా, దేవా నువ్వు తప్ప దేవుడు లేడు అన్నారు. కొన్ని బోధలని నాకు కూడా ఒక భయం వేసేసింది. దేవుడు అంటే పరలోకి వెళ్తాను లేదో నాకు డౌట్ వచ్చేది. చాలా వేదన అండి, ఆ బాధ చెప్పలేం. అంత బాధలో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, దేవుడి దగ్గరికి వచ్చి ఇరుక్కుపోయాను అనుకున్నాను. ముందు గొయ్యి, వెనక నుయ్యి, ముందుకి వెళ్ళలేను. ఎందుకంటే సత్యం తెలిసింది, యేసు ప్రభు దేవుడని అర్థమైంది. వెనక్కి వెళ్ళలేను, అది దేవుడు కాదని నాకు అర్థమైపోయింది. అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక చాలా భయం అన్నమాట, చాలా భయం. ఆ వేదన దేనివల్ల? తప్పుడు బోధ వల్ల కాదు, తప్పుడు బోధ వల్ల. అది బైబిల్లో లేదు, అలా కాదు నా యేసయ్య అని తర్వాత తెలిసింది. అప్పుడు నాకు తెలియదు. అప్పుడు అనుకున్నాను, ఇంక యేసు ప్రభు నమ్మడం ఎందుకు అనుకున్నా. సేమ్ ఎట్లాగైతే ఈయన భయపడ్డాడు. రెండో విషయం ఆయన మాటల్లో, ఏది యేసు ప్రభు నీలో ఉన్నాడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అయితే వాళ్ళు ఏం చెప్పారు? లేడన్నాడంట. తెలీదు, లేడు, లేకపోతే దెయ్యం ఉందేమో తెలియదు, వాడికి కూడా తెలియదు. క్రీస్తు లేనివాడు నా వాడు కాడైతే నా వాడు కాదంటున్నాడు యేసు ప్రభు. బాప్తీయం తీసుకోవడం ముఖ్యం కాదు. అందుకని అంటే చాలామంది క్రైస్తవంలో రక్షణ తీసుకోలేదని అంటారు. రక్షణ తీసుకోవడం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే రక్షణ అంటే నీటి బాప్తిజం. అది కానే కాదు అసలు బైబిల్లో. కానీ 90% అలాగే ఉంది. రక్షణ అంటే బాప్తిజం అని, కానే కాదు. మూడోది ఏంటంటే ఆయన చెప్పింది, వాళ్ళు లేడు, వాళ్ళు లేనారు. అప్పుడు ఇంకా భయం వేసింది, ఇదేంటి వాళ్ళు లేడు, నాడు లేడు, ఏంటిది అనుకున్నాడు. సేమ్ ఇట్లాగే నాకు భయం. నేను ఈ సంఘానికి వచ్చినప్పుడు కొత్తలో కొందరు బోధ చేసినప్పుడు బాగా గుర్తుంది. కొన్ని సందర్భాలు గుర్తుండిపోతాయి, మర్చిపోలేమని ఉంటుంది. మన టర్నింగ్ పాయింట్లు ఉంటాయి. ఈ చర్చ అక్కడ ఉండేది, గేట్లో ఉండేది. అప్పుడు అయ్యగారు వచ్చేవాళ్ళు, అయ్యగారు దానిలే గారు అని వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు కొందరు విశ్వాసులు ఉన్నారు. అందరూ తెల్లబట్లు చూడండి, తెల్లబట్లు, సమర్పణ, ముసుగు అన్నీ ఉన్నాయి. పెద్దోళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినాయి. నేను మర్చిపోలేను అది. ఆ సందర్భం చిన్న రూమ్లో చెప్తున్నారు, అయ్యగారు వాక్యం చెప్తున్నారు. అందరూ ముందు కూర్చున్నారు. ముందు కూర్చుంటే అయ్యగారు ఒకే ఒక మాట అడిగారు. నేను మా ఆవిడ వెనకాల కూర్చున్నాం. కూర్చున్నప్పుడు అయ్యగారు అడిగిన మాట ఏంటంటే, మీ పోకడ ఆయన రాకడ ఈ రోజు అయితే ఎంతమంది ఎత్తబడతారన్నాడు. మీ పోకడ ఆయన రాకడ ఒకవేళ ఏది జరిగినా సరే ఎంతమంది పరలోకంలో ఉంటారన్నాడు. అందరూ తల దించేసి కూర్చున్నారు. అప్పుడు దాకా హల్లెలూయా స్తోత్రం, పరిశుద్ధాత్మ వచ్చేసి ఎగిరిపోవడం ఎన్ని అయినాయి ముచ్చట్లు. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారు, చాలా నిష్టగా ఉంటారు, అన్నిలు ఇంటికి వెళ్ళరు, సమర్పణ, బంగారం పెట్టుకోరు, అవన్నీ కూడా. నేను ఇప్పుడు చెప్తున్నానండి, నేను మర్చిపోలేను నా జీవితం అది. నేను మా ఆవిడతో ఇక్కడ కూర్చొని, మా ఆవిడ ఇక్కడ ఉంది, నేను ఉన్నాను. ఒక్కరి చేతిలో ఉన్న 10 మంది వాళ్ళు పెద్ద నిష్టగా బతికేవాడు. వాళ్ళు ఒక్కరి చేతిలో నా గుండె జాటం అంటారే. ఎప్పుడు మీకు జీవితంలో కలిగింది ఎప్పుడు గుండె జారిపోయిందిరా అంటారే, ఆ రోజు నా గుండె జారిపోయింది అనమాట. జారిపోయి మా ఆవిడతో అన్నాను, వీళ్ళే పరలోకంలో వెళ్ళరంట, మనం ఏం వెళ్తాం దీపం అన్న. నేను వచ్చిందే పరలోకం కోసం, రక్షణ, ఉద్యోగం కాదు, నీ స్వస్థత బట్టి రాలా, మహత్కార్యం కాదు, అద్భుతం కాదు, ఇంకోటి కాదు, మరణ భయం. దేవుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాం, మోక్షానికి చేరటం. ఆ ఒక్క మాటను బట్టి నేను యేసు ప్రభుని నమ్మే. ఇంకా మిగతా నాకు తెలియదు. అదే లేకపోతే ఇంకెందుకు చర్చికి వెళ్ళటం, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవటం? ఆ రోజునండి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని దేవుణ్ణి. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడారు. మళ్ళా దానియేలు గారి ద్వారానే ఈ రూమ్లో ఇక్కడ గుర్తుండిపోయింది. ఈ గదిలో, నువ్వు మనుషుల జ్ఞానాన్ని వెతకు, నా జ్ఞానం వెతుకు, ఆయన ఇస్తారంట అని దేవుడు చెప్పారు. దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నారు. దేవుడు చెప్తున్నారు, కిరణ్ నువ్వు మనుషులు ఎందుకంటే అప్పుడు దాకా నేను అందరిని ప్రశ్నలు ఇస్తూ ఉండేవాడిని. అందరూ దూరంగా పారిపోతూ ఉండేవాళ్ళు నా నుంచి. కిరణ్ వస్తున్నాడు అంటే ఇటు నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే చెప్పలేక, సమాధానం చెప్పలేకో, వాళ్ళకి అర్థం కాకో, మళ్ళీ ఏంటో వాళ్ళకే తెలియదు అన్నట్టు నాకు. నేనేమో ఇదే అడిగేవాడిని, పరలోకం ఎవరు వెళ్తారు, పాపం అంటే ఏంటి, బాప్తిజం గురించి ఎన్ని అడిగేవాడిని అనమాట. అంతే, తెలుసుకోవాలని ఆశతో. సో ఆ రోజు నుంచి నేను దాదాపు 3 సంవత్సరాలు నిజంగా ఆ రోజు నాకు ఉద్యోగం లేదని బాధపడ్డా, ఏడ్చా.
కానీ ఈరోజు నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను, హ్యాపీగా సంతోషంగా చెప్తున్నాను. దేవా, ఆ 3 సంవత్సరాల ఉద్యోగం ఉంటే ఉద్యోగానికి పోయేవాడిని, ఉద్యోగం లేనందుకు స్తోత్రం. ఆ 3 సంవత్సరాలు వాక్యం వినటం, భాషలో మాట్లాడటం, బైబిల్ తీయటం, ఎందుకు ఏంటి అలా ప్రశ్నించటం, అసలు పాపం అంటే ఏంటి, ఎవడు వెళ్తాడు పరలోకం, ఎవడు వెళ్ళడు, అసలు నీ బుద్ధి ఏంటి, నీ సత్యం ఏంటి, అందరూ చెప్తున్నారు. నాకు దానికి దేవుడు అంటే భయం వేస్తుంది, ఇసుకుపోతున్నాను, చిరాకు. ఆ బ్రదర్ చెప్పారే, నాకు దేవుడు అంటే ఇసుకు చిరాకు నాకు వచ్చింది. ఇదేంద్రా బాబు, అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను, ఇదేంట్రా బాబు అనిపించేది. నాకు భయంతో వచ్చేవాడిని, తప్పదురా అని వచ్చేవాడిని ఆ బ్రదర్కి వచ్చినట్టు. కానీ అసలు నీ మనసు ఏంటయ్యా, నువ్వేంటయ్యా, నువ్వు ప్రేమామయుడివా లేకపోతే శపించేవాడుగా? బోధలో ఎలా ఉందంటే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, అందరూ రండి, ఏ కుల మత భేదమో లేదు. చర్చిలోకి రాగానే కులాల భేదాలు ఉంటాయి. పాంప్లెట్లో మరి ఏ కుల మత భేదము లేదు. ఇది ఒకటి బాగా చెప్తారు. తర్వాత యేసుప్రభు కరుణామయుడు, దయామయుడు, వచ్చిన తర్వాత నీ శపిస్తాడు, ఇంకేంటి శిక్షిస్తాడు. ఈ సంఘాన్ని విడిచి వెళ్తే శాపం వస్తుంది. ఇది తల్లి సంఘం, తండ్రి సంఘం, మనవడ సంఘం. వాట్ ఈస్ దిస్? ఎన్ని అనిపించింది, ఎన్ని తప్పు అన్ని పక్కన పెట్టి దేవుడు నాకు కృప చూపించి ఒక 2 పాస్టర్లు నేను చూశాను. వాళ్ళ వాక్యం వింటూ ఉండేవాడిని. దాదాపు 5 సంవత్సరాలు ఆయన వాక్యమే విన్నాను. 5-6 సంవత్సరాలు. ఎంత ఎంత అంటే ఆయన ఇక అమెరికాలో ఉంటారు. ఆయన వాక్యం టీవీలో వచ్చేది. ఆ టీవీలో వినటం, పుస్తకాలు రాసుకోవటం, బైబిల్ తీయటం, బైబిల్ తీసి ఆయన చెప్పేది రైటా రాంగా చదవటం. చదివిన తర్వాత ఎవరికొకరు చెప్పాలిగా. నాకు కడుపులో మాట ఆగదు. మామూలుగా మంచి మాట, చెడ్డ మాటలు కాదు, మంచి మాట ఆగదు. ఇంటికి మా ఆవిడ ఉద్యోగం చేసి ఇంటికి వస్తుంది. సాయంత్రం రాగానే 2-3 గంటలు చెప్పేవాడు వాక్యం నేను. అందుకని నా జీవితంలో మొదటి విశ్వాసి ఎవరయ్యా అంటే నాకు ఆవిడ మొదటి విశ్వాసి. ఇసుకు చెందక, తృణీకరించగా వింది ఆ చెప్పడం. ఓకే, కొన్ని వాక్యాలు అయితే, కొందరు వాక్యాలు వెళ్ళాలని నేను ఇక్కడ సండే పూట వాక్యం చెప్పి గబ్బ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. నేను సాయంత్రం 5 గంటలకు ఆ పాస్టర్ గారు వాక్యం వస్తుంది, గబ్బ వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే 5 గంటలకు మిస్ అయ్యానా, మళ్ళా ఆ వాక్యాన్ని $10 అమ్ముతారు ఆయన, ఆ పాస్టర్ గారు సంఘం. అది వినాలంటే $10 చెల్లించాలి, $400-500 పెట్టాలి ఆ వాక్యం వినాలంటే. ఆ ఒక్కోసారి ఫ్రీగా వస్తుంది. ఆ వాక్యం కోసం గబ్బ తొందరగా వెళ్ళిపోయేవాడిని నేను. అసలు ఇంటికి వెళ్ళి వాక్యం వినాలా, అదనమాట. నేను అందుకని మీకు సత్యం అంటాను, ఉపమానాలతో చెప్తాను. ఎందుకంటే సత్యమైన బోధ, అసలు దేవుడు ఏంట్రా అని మీకు చూపిస్తే మీరు దేవుని వదలలేరు. నేను అందుకని బలవంతంగా ప్రార్థన రా అని నేను చెప్పను. దేవునికి ఒకసారి అర్థమైతే నువ్వే ఆడిపోయి, నా యేసయ్యలాగా నువ్వు మొత్తం ప్రపంచం ఎత్తుకు, నా యేసయ్యలాగా నీకు ఎక్కడ దొరకడు ఎవడో కూడా. హల్లెలూయా. అది నా ధైర్యం, అది నాది. సొంతగా నా బ్రదర్ గారు కూడా తర్వాత రెండో విడత చెప్పారు. ఆయన వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు, సంఘాలు కట్టేశారు అక్కడ. దేవుడికి నువ్వు కావాలా, నువ్వు చేసే పని కావాలా? నువ్వు కావాలి ఫస్ట్. ఆయనే చెప్పారు, సంఘాలు కట్టాను, బయటకు వెళ్ళాను, పని జరుగుతుందని. కానీ లోపల స్థిమితం లేదు. ఎందుకంటే దేవుడి చిత్తం ఏంటంటే ఆయన ఇక్కడ ఉండాలని. సో నేనైనా ఇంటికి వచ్చి పిలిచానా బ్రదర్ మిమ్మల్ని? కొన్ని కల్లో నేను వచ్చి కనిపించానా హిప్నటైజ్ చేసి? ఏం లేదు. నేను అందుకనే చాలా బాగుంటుంది తెలుసా నాకు సంఘము. ఆయనకి దేవుడు చూపించారంటే ఇక్కడ రమ్మని వచ్చాడు. ఎంత బాగుంటుంది తెలుసా చెప్పుకోవడానికి. నాకు మనసులో కూడా పోలే ప్రభా, నా పక్షాన్ని నువ్వు ఉండి నువ్వే ఆయనతో మాట్లాడి తీసుకొచ్చావు. అందుకే నాకేంటి తెలుసా, ఎవరన్నా ఇక్కడి నుంచి వెళ్తారంటే బస్ ఛార్జ్ ఇచ్చి పంపించేస్తాను నేను. ఈ మాట ఎక్కడో విన్నట్టున్నారు మీరు కొందరు. ఎవరిని వెళ్తానంటే నేనేమన్ను, వెళ్ళమ్మా అంట. ఎందుకంటే అసలు నువ్వు నా ఓడు అయితే ఇక్కడైతే దేవుడే తీసుకొస్తాడు. ఒక బాగా నమ్మకం. ఆయన ఒక్కడితే కాదు, ఇంకా చాలామంది సాక్ష్యాలు ఉన్నారు, దేవుడు చూపించారు నాకు. అందుకనే టెన్షన్ లేదు. అది మన సంఘం తగ్గిపోతారేమో, వెళ్ళిపోతారేమో, దశంభాగాలు పోతాయేమో, ఈ ఫికర్ లేదు నాకు. ఎందుకంటే ఇక్కడ అని అనుకుంటే దేవుడు ఎట్లయినా తీసుకొస్తాడు. ఇక్కడ కానోళ్ళు ఇక్కడ అసలు వద్దనుకుంటా దేవుడితో, దేవా ఇక్కడ కాదు, వాళ్ళు వేరే దానికి చెందాల్సిన వాళ్ళు ఇక్కడ వద్దు, ఎందుకంటే ఇక్కడ ఉండి అంత కంపు చేస్తారు. అలాంటి వాళ్ళు వద్దు నాకు. అందుకనే మళ్ళా చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచి పొరపాటున వేరే చర్చికి వెళ్ళినా సరే చక్కగా తమలపాకు ఇచ్చి పంపిస్తాను. తీసుకోమ్మా, బీ హ్యాపీ. ఈ పాస్టర్కి కావాల్సింది నువ్వు ఇక్కడికి వస్తావా, ఏడకు పోతావా కాదు, ఎక్కడ పోయినా దేవుళ్ళో బతుకు, దేవుడు చెప్పించేయి, అలాగే ఉండు, నలుగురిని ఆత్మలు సంపాదించు. ఏమేన్, ఇది నేను చెప్పేది. ఫస్ట్ 15 సంవత్సరాల నుంచి చెప్పేది ఇదే. వచ్చిన వాళ్ళు వద్దను, పోయేవాళ్ళని ఉండమను. ఆపం అసలు వద్దు నాకు. లేనిపోని భారాలు నాకెందుకు, ఉన్న భారం చూసుకుంటే చాలు నేను. సో అట్లా జరిగేది.
అట్లా మరి నాకు చాలా మంచిది ఆనంద సాగర్ చాలామంది కూడా దేవుడు చెప్పడం బట్టి ఇది బట్టి వచ్చారు. అలాగే మేము చెప్పే మళ్ళీ చెప్పే తల్లి సంఘం తండ్రి సంఘం అది ఏం సంఘమో నాకు తెలియదు, కానీ దేవుడు ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉండు. దేవుడు ఏం చెప్తే చెయ్యి. ఇదే చిట్ట చివరకు నేను చెప్పేది. రైట్, రైట్. అందుకని పాస్టర్లతో తక్కువ, దేవుడితో ఎక్కువ సంబంధం పెట్టుకో. వాళ్ళ తర్వాత చెప్పారు, ఈ కూడా మీకు అనుమానాలు ఉండొచ్చు. ఓకే, పాస్టర్ని గౌరవించాలి, విలువ ఇవ్వాలి, కాదనట్లా. ఆయన దాంట్లో ఉన్నారు కాబట్టి. అందుకని నాకు అర్థం కాదు కొన్ని ఆయన ఫస్ట్లో కరోనా టైంలో వచ్చినప్పుడు చాలా గంటలు గంటలు మాడటం జరిగింది. మా అమ్మ అనేది, అరే అన్ని గంటలు ఏం మాడతారా మీరు అనేది, లోపల తలుపేసుకుని కూర్చుంటా అన్ని గంటలు ఏం మాడతారా అని, ఏముంటుందిరా అనేది. ఇది ఉంటుంది అంత మాట్లాడాం కాబట్టి ఆ బిడ్డ ఇక్కడ ఉన్నాడు. అవునా కదా? లేకపోతే కట్టే కొట్టచ్చా, దేవుడు నమ్ముకో ఎట్ట నమ్ముకోవాలి? ఆ దేవుడి గురించి సరిగ్గా అర్థం కాక ఏం నమ్ముకుంటాడు ఆయన? చూడండి, ఆయనలో ఏమో దేవుడికో ఆశ, దేవుడి కోసం పనిచేయాలని ఉంది. కానీ ఆ ఆశ, తృష్ణ, ఆకలి, దప్పిక, దాహం, మంట, వేడి, భారం అంతా ఏమైంది? తప్పుడు ఓద వల్ల నాశనం అయింది. నాకున్న బాధ ఏంటంటే చాలామంది ఉన్నారు, యవనస్తులు కానీ పెద్దోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు దేవుడి కోసం ఉంది, కానీ దేవుడు అంటే సరైన అవగాహన లేక ఎందుకులే అని దేవుడిని పక్కన పెట్టారు. అదే దేవుడిని సరిగ్గా నేను చూపిస్తే మీకు ఆశ నాకన్నా ముందు పరిగెడతారు మీరు. హలో, ఇది నా ఆశ, దేవుడు మీకు చూపించాలని చెప్పాలి కరెక్ట్గా, ఇది నా ఆశ. చోట్ల ఎన్నో గంటలు మాట్లాడినప్పుడు అలా అయినప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానం వచ్చి ఆయన మరి ఇప్పుడు ఆ భారాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట. చాలామంది మరి ఆయన ద్వారా మరి అలా సత్యం తెలుసుకోవడం వల్ల ఆయన చాలామందికి ఫోన్లో ప్రార్థన చేయడం కానీ ఒకటి నచ్చింది ఏంటి, మీరు ప్రార్థన చేయొచ్చు, దెయ్యాలకు కాదు, దెయ్యం పట్టిన వాళ్ళకి ప్రార్థన చేయాలి కదా, దెయ్యం పట్టిన ప్రార్థన చేయొచ్చు అని చెప్పారు. అది సులువు, ఏదో పెద్ద అభిషేకం అనుకుంటారు, కాదు, అది వేరే ప్రత్యేక అభిషేకం ఉంది, అది వేరులేండి. అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు దేవుడికి లోబడి మీరు అపవాదిని ఎదురించుడి. కానీ ఆయన భయపడి పారిపోయాడు, భయపడి పాడిపోయిన కనీసం చేశాడుగా. కొందరు ఏం చూస్తాడు, చూసారా భయపడి పాడిపోయాడు అంటాడు. కానీ బుద్ధున్నాడు ఏమంటాడు తెలుసా, ఆయన చేయలేదు కూడా ఆయన చేసింది కూడా నేను చేయలేకపోతున్నా, కనీసం ఆయన చేసాడు. అలా పేతురు నీళ్ళ మీద నడిచి మునిగిపోగసాగాడంట. వెనకాలంతా నవ్వచ్చు, అరే మేము చెప్పాం బోట్లో ఉంటారా అని, పెద్ద 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 పత్తిలాగా బయలుదేరాడు, ఈయన మునిగిపోతాడు, నవ్వుతారు కొందరు. కానీ నేనేమంటాను, కనీసం ఆయన నడిచాడు, నువ్వు బోట్లోనే కూర్చున్నావు. దానికి నేను అనుకున్నాను, నా జీవితంలో ఒకటి అనుకున్నా, అపనమ్మకంతో బతికే కన్నా విశ్వాసంతో చనిపోవటం మిన్న. ఏమేన్ ఇది అనుకున్నాను. వీళ్ళు అపనమ్మకంతో కూర్చున్నారు, కానీ విశ్వాసంతో ముందడిగేశాడు. చనిపోయే స్టేజ్ వచ్చింది, కానీ యేసే కాపాడాడు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు తర్వాత నీళ్ళ మీద ఎవరు నడిచారా అంటే పేతురు. అంతే, మిగతా 11 చూస్తున్నారు సువా, వాళ్ళ పేర్లు చెప్పాల. కొందరు చూసేవాళ్ళు ఉంటారు, కొందరు చేసేవాళ్ళు ఉంటారు. మీరు ఏ జాబితాను చూసుకోండి. కొందరు చర్చికి ఎందుకు వస్తారు తెలుసా? చూడటానికి. అసలు ఏంటి కథ, ఏం జరుగుతుంది ఇక్కడ చూడటానికి వస్తారు. వాళ్ళ జీవితం చూస్తూనే ఉంటారు, చూస్తూనే వెళ్ళిపోతారు, అంతే వాళ్ళ జీవితం. అందుకని పోయిన వారం వాక్యం చెప్పా, వాక్యం వినటం మాత్రమే, వినువారు మాత్రమే కాక మీరు చేసేవారుగా ఉండి. మంచో చెడో భయం వేసిందో అయినో వెళ్ళిపోయాను చేయబెట్టి ప్రార్థన చేశాడు. ఆయన చేసిన తర్వాత మళ్ళీ పడి లేచి ఇప్పుడు మళ్ళీ లైన్లో పడ్డాడు, చేస్తున్నాడు. హల్లెలూయా. అది చేయటం ముఖ్యం. తప్పులు జరుగుతాయి, కానీ విశ్వాసంతో ముందుకెళ్ళి. నా దగ్గర జరగదా, జరిగినాయి, తప్పులు జరిగినాయి. మనం నేర్చుకున్నాం విడుదల ప్రార్థన ఎట్లా, మాటలతో నేర్చుకోవాలి, కొన్నిసార్లు దెబ్బలతో నేర్చుకున్నాం మనం. మీన్ తప్పేం లేదు, నేర్చుకున్నావా లేదా ముఖ్యం. ఇది కొందరికి అర్థమవుతుంది, విపులంగా నేను చెప్పలేను. మంచి ప్రియులరా, అవి వచ్చింది ప్రియులరా అని, వెరీ గుడ్. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కొన్ని, ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని పదాలు వాడాలంట. క్రైస్తవ నాకు యవనస్తులు సలహా ఇచ్చారన్న, మీరు కొంచెం మార్చుకోవాలి, అందరూ మనలాగా ఉంటారు కదా, కొన్ని మీరు మాట్లాడాలని. నేను నా వాక్యంలో అప్పుడప్పుడు రాసుకుంటా, కొన్ని మర్చిపోతానని. పైన ఒకటి రాసుకున్నా, రేపు పొద్దున్న మీటింగ్కి వెళ్ళాలి. పైన ఫస్ట్ లైన్ ఏం రాసుకున్నా తెలుసా? ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరియు దైవజనులకి పేరు పేరు వందనాలు, హృదయపూర్వకంగా నిండు వందనాలు. అది నేను మర్చిపోయి రాసుకున్నాను. ఫస్ట్ లైన్ అదే. యేసుప్రభు తర్వాత చెప్పచ్చు, ఫస్ట్ అది రాసుకున్నా. అంటే కొందరికి అలా ఉంటుందంట. సరే, ఒకదానికి ఎందుకు పోగొట్టుకోవటం, అంతే కదా, ఒకదానికి ఎందుకులే అని జస్ట్ రాసుకున్నా. కొన్ని అలాగ ఉంటాయండి. ఓకే, కొన్ని అలా చేయాలి, కొన్ని జ్ఞానంతో ఉండాలి. రైట్. యోహాను సువార్త 16వ అధ్యాయము ఒక 10 నిమిషాలు పోగానే ఒకసారి నేర్చులేబడి జస్ట్
రక్త ప్రసరణ బాగా అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. రిలాక్స్, చిల్, కూర్చోండి. ఓకే, జస్ట్ ఇంకో 10 minutes 15 minutes, ఎక్కువ అక్కర్లేదు. ఈరోజు కూర్చోండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. చదవండి అమ్మా. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. కొన్నిసార్లు వాళ్ళ మతం కోసము ఇతరులను చంపుతూ ఉంటారు ఈ లోకంలో. యేసుప్రభు ముందే చెప్పాడు, చూడండి ఒకసారి 2వ వచనము. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. అనుకుంటారు. అంటే మన మతం కోసం ఎదుటోళ్ళని చంపేస్తే మనం దేవునికి ఏదో పరిచయం చేస్తున్నాము, నా దేవుడు మెప్పిస్తున్నాను అని కొంత మతాలు ఉన్నాయి. నేను చెప్పక్కల ఏ మతం, ఎవరి మతం ఏంటి అని నేను చెప్పక్కల. కొన్ని వాళ్ళు అనుకుంటారంట, నేను కనుక నా మతం కోసం నా మతం యొక్క సంరక్షణ కోసము ఎటువంటి చంపేస్తే నా దేవునికి నేను సేవ చేస్తున్నానని పొంగిపోతారంట. అటువంటి కాలం కూడా వస్తున్నారు, అలా జరుగుతున్నాయి కూడా. గుర్తుంచుకోండి, మనకి ఎయిటోళ్ళ కోసం ఇప్పుడు దేవుళ్ళు ఎవరైనా దేవుడిని నమ్ముకోవాలంటే మనం సువార్త చెప్తాం, వాళ్ళకి ప్రార్థన చేస్తాం, సువార్త చెప్తాం. అంతేగాని బలవంతంగా ఎవరిని తీసుకురాకూడదు. ఎందుకంటే బలవంతంగా ఎవడు రక్షణ పొందడు. అందుకు బలవంతంగా మనం ఏం చేయక్కర్లా. ఇంకా చెప్పాలంటే ఏదో మతం కోసం మన మతాన్ని కాపాడుకోవాలంటారు. మన మతాన్ని కాపాడుకోక్కర్లా. ఎందుకు? మన మతమే కాదు కాబట్టి. తర్వాత యేసు ప్రభువుని మనం కాపాడాలనుకుంటారు. ఆయన్ని మనం కాపాడితే ఆయన కాపాడుతాం ఏంటి? యేసు ప్రభు నాకు అర్థం. మన దేవుడిని మనం కాపాడుకోవాలంటారు కొన్నిసార్లు. అయితే యేసు ప్రభు నేను కాపాడగలనా, దేవుడిని నేను కాపాడగలనా? వద్దు, అలా వద్దు, పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెడితే ఎయిటోడి మీద ప్రేమ, జాలి, కరుణ, దయ ఉంటుంది. లేకపోతే మహా అయితే వదిలేస్తాం. అంతేగాని వాడిని పీడించో భయపెట్టో లేకపోతే వాడిని ఏదో చేయక్కర్లా. ఎందుకంటే ఒకడు రక్షణ పొందాలంటే బలవంతంగా కుదరదు. చర్చికి వచ్చినంత మాత్రాన్ని కూడా ఆడికి రక్షణ రాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయపూర్వకంగా దేవునికి తన హృదయాన్ని అప్పగిస్తాడో అప్పుడు మాత్రమే ఒక రక్షణ పొందుతాడే. కానీ చర్చ్ కొంచెం మాత్రం నువ్వు బలవంతంగా చర్చికి తీసుకొచ్చావు, కోటకు తీసుకొచ్చావు, అయినా సరే వాడికి రక్షణ రాదు. ఆ జ్ఞానం మనకుంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, పక్కింట్లో వాళ్ళని కూడా మనం బలవంతము పెట్టము. బలవంతంగా రాదు. నువ్వు బలవంతంగా పూజ చేయించచ్చు, బలవంతంగా చర్చికి తీసుకురావచ్చు, అయినా సరే ఆ హృదయం మారినంత వరకు కూడా వాడికి రక్షణ రాదు. అందుకు మన మతం కోసం అనుకుంటే కొందరు చంపుతూ ఉంటారు. కొందరు మనుషుల్ని మా మతం గొప్ప అని, మా దేవుని కాపాడుకోవాలా, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని మనకు ఆ ఏం తలనొప్పులు అక్కర్లా. కొన్నిసార్లు నేనేమంటానంటే ఈ మధ్యకాలంలో ఈ కూడా చెప్తూ ఉంటే దాన్ని బట్టి మీకు అర్థం అవుద్దండి. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒకళ్ళంటే బైబిల్ చంపేశారంట. ఎవరో కళ్ళ ముందే అది మత వాళ్ళు మన బైబిల్ చంపేశారంట. ఒకవేళ నా ముందు ఆ బైబిల్ చంపేస్తే ఏమనుకుంటున్నా తెలుసా? సరే బాయ్, నాకు ఇంత కూడా కోపం రాదు. ఎందుకంటే బైబిల్ చింపారు, పుస్తకాన్ని చింపారు, నా దేవుడిని చింపలేదుగా. ఇంత ఆవేశం పనికిరాదు. ఆవేశం, భావోద్రేకాలు అక్కర్లా. నాకు తెలిసినంత వరకు ఉద్యమాలు ఏం అక్కర్లా. మిగతా దానికి ఉండొచ్చు. కానీ యేసు ప్రభుని నువ్వు నా యేసు ప్రభుని తిడతావా అని ఎందుకురా అని కోపం? తిట్టుకొని ఆడి నోటి ఫలం నువ్వు భుజిస్తావు. బైబిల్ రాసుందా? నీ నోటి ఫలం నువ్వు భుజిస్తావు. జీవమరణ 4 కోసం నువ్వు కానీ అలా తిడుతూ ఉంటే తిరిగి ఎవడకు కొడద్ది? వాళ్ళకే కొడద్ది. నీకెందుకు తపన? నీకెందుకు ఆవేశం? నా యేసయ్యని అంటావా, నా క్రైస్తవ్యాన్ని అంటావా, మా చర్చిని అంటావా? అక్కర్లా. నోరు వాగి వాడే పోతాడు. మనం ఎప్పుడైతే నోరుస్తామో వాడు ఇంకా నోరు పెంచుతాడు. సో అందుకని క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా నేను చెప్పేది ఏంటంటే ఇది బలవంతంగా వచ్చేది కాదు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఒక మనిషి అంగీకరించాలి తప్పితే మనం బలవంతంగా చేసేది కాదు. ఆఖరి పిల్లల్ని కూడా మనము క్రమశిక్షణలో కొంతవరకు పెడతాం. టీవీ చూడొద్దు, అది కొంతవరకు పెట్టాలి. కానీ దేవుణ్ణి అంగీకరించలాగున వాడిని బలవంతంగా మనం ఎప్పటికీ చేయలేము. యేసుప్రభు గురించి చెప్తాం, జ్ఞానం ఇస్తాం, ప్రార్థన చేస్తాం, అవకాశం ఇస్తాం. కానీ హృదయం తెరిస్తేనే నీ పిల్లోడు కానీ నీ పిల్ల కానీ అప్పుడు యేసుప్రభు జోక్యం చేసుకుంటాడు. అందుకని బలవంతంగా మార్చేది కాదు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. తర్వాత చదవండి ప్లీజ్. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు. అంటే ఎందుకు చేస్తారంటే అసలు దేవుడు అంటే అర్థం కాల వాళ్ళకి. దేవుడు అంటే నా కోసం నువ్వు చంపేయి అండు. వాళ్ళకి దేవుడు అర్థం కాల. వారు తండ్రిని అంటే తండ్రి అసలు దేవుడిని వాళ్ళు అర్థం చేసుకోవాలా. దేవుడి మనసు ఏంటో, హృదయం ఏంటో వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు మతం కోసం బతుకుతున్నారు. వాళ్ళు ఈ అహంకారం కోసం నన్ను అంటారా, మా కులాన్ని అంటారా, మా కమ్యూనిటీని అంటారా, మా వర్గాన్ని అంటారా అని వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళకి దేవుడు అర్థం కాల అని యేసుప్రభు దేవుడు అర్థం కాల వాళ్ళకి. రెండోది
నన్ను తెలుసుకొనలేదు తెలుసుకోలేదు. ఎందుకంటే ఇందాక బ్రదర్ చెప్పినట్టు నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే అన్ని మతాలు అనుకుంటే చాలామంది ఏంటంటే మనిషి దేవుడు చేరటానికి ఏమేమి చేయాలని ఉంటుంది. కానీ క్రైస్తవుల మట్టుకి, దేవుళ్ళలో మట్టుకి, బైబిల్లో మట్టుకి దేవుడు మనిషిని చేరటానికి ఏమేమి చేశారని ఉంటుంది. అది యేసు ప్రభు చేసింది. అది అర్థం కాల. యేసు అనేది అదే తండ్రి అర్థం కాల. తర్వాత నా గురించి వాళ్ళు తెలుసుకోవాలా. అరే నేను దిగొచ్చాను, నేను ప్రేమిస్తున్నాను, నేను బలవంతం పెట్టేవాడిని కాదు, నీ ఇంత అని ఆయన గురించి తెలుసుకోలేదంట. అదొక దౌర్భాగ్యం అయితే అన్నిటికన్నా ఇంకో దౌర్భాగ్యం ఏంటో తెలుసా? యేసు ప్రభుని తెలుసు కూడా, రక్షణ పొంది కూడా రక్షణ ఉందో లేదో. అదే కదండి ఇప్పుడు జరిగేది. అప్పుడు ఆ బ్రదర్కి ఏమైంది? రక్షణ పొందాడు ఆ బ్రదరు. యేసు ప్రభు ఆయనలోనే ఉన్నాడు కానీ తెలియదు ఉన్నాడా లేదా అని. ఎంతోమంది క్రైస్తవులు అందుకనే బయట మీటింగ్ నన్ను విశ్వాసం కూడికి పిలిస్తే, ఒకవేళ పొరపాటు ఎవరైనా విశ్వాసం కూడికి పిలిస్తే నన్ను ఫస్ట్ నేను ప్రశ్న తెలుసా, ఎంతమంది రక్షణ పొందారని. రక్షణ అనగానే ఫస్ట్ డైలాగ్ వాళ్ళకి ఏమొచ్చేస్తా అంటే బాప్తి తీసుకున్నాక రక్షణ పొందినట్టు ఎత్తేస్తారు. నేను అది ఆ ఎత్తనీయకుండా ఏం చేస్తానంటే ఓకే ఒక మాట ఉంటుంది, ఆయన పరిశుద్ధంగా ఉన్నట్లు మిమ్మురు పరిశుద్ధిగా ఉండవలను దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు మాత్రమే పరలోకం వెళ్తారని. రెండు కొంచెం డాల్బీ బేస్లో చెప్తా, కొంచెం మైక్ గట్టిగా పెట్టేపడికి దద్దరిల్లిపోద్దు. అమ్మో నీతిమంతులే పరలోకం వెళ్తారు, తర్వాత ఆయన వల్లే మనం ఉండాలి. ఈ రెండు లోపలికి ఎక్కినాక ఇప్పుడు ఎవరు వెళ్తారు పరలోకం అంటే ఒకడెత్తడు. అయిపోయింది. ఎప్పటికీ మర్చిపోయిన ఒకసారి కూటంకి వెళ్ళినప్పుడు పాస్టర్ కూడా ఎత్తలా, వాళ్ళు ఇంకా చూసా అప్పుడు ఎత్తారు. జరిగింది. వినండి, చూడు సత్యం గురించి ఎంత చూడండి. ఒక్కడెత్తలేదు, 200 మంది ఉన్నారు అక్కడ. దాదాపు 150 వేసుకోండి, తక్కువ 100 వేసుకోండి, 100 వేసుకుందాం, ఎక్కువ చెప్పుకోవడం ఎందుకు, 100. ఒక్కడెత్తలేదండి. తర్వాత చూడండి, తర్వాత నేనేమన్నాను, ఆయనలాగా ఉండాలన్నాను కదా. బైబిల్లో 2 వచనాలు చూపించా. క్రీస్తు ఉన్నవాడు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం అని బైబిల్లో ఉంటుంది. 1 యోహాను 4:17 అనుకుంటా. నీవు తీసి వాళ్ళకి కూడా చూపించు. ఇది ఒకటి ఉంటుంది, ఇది అట్టివాడై ఉన్నాడు అంటది. రెండోది ఏముంటుందంటే మనం ఉచితంగా నీతిమంతులు అయ్యాము, దేవుడు మనకు ఉచితంగా నీతిమంతులుగా మార్చాడు, సో నీతిమంతులు పరలోకం వెళ్తారు. నువ్వు ఉచితంగా, నీ క్రియలు బట్టి కాదు. ఈ రెండు అర్థమయ్యేటో ఒక 5 నిమిషాలు బోధించా. 5 నిమిషాలు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది పరలోకం వెళ్తారంటే మొత్తం ఎత్తారండి, మొత్తం ఎత్తారు. మేము వెళ్తామయ్యా. ఫ్రీ అంటే ఎవడికి? ఫ్రీ అంటే ఫ్రీయే అంటే వాళ్ళలో యేసు ఉన్నాడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు రక్షణ పొందారు పరలోకి వెళ్తారని తెలియదు. ఎప్పుడైతే ఇది బోధించారు, సత్యం ఎప్పుడైతే వచ్చిందో సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది మనిషిని, ఆ బంధకాల నుంచి వస్తుంది. నాకు అది ఎంత బాధ అంటే ఒక యేసుప్రభు తెలియనోడు సంగతి ఇంక చెప్పకల, వాళ్ళ సత్యంలో బతుకుతాడు. కరెక్ట్, యేసుప్రభు తెలియనందువల్ల. కానీ సత్యం అంటే యేసుప్రభుని తెలిసి కూడా అసత్యంలో బతుకుతున్నారే, భయంతో బతుకుతున్నారే, దేవుడు దూరంగా పోతున్నారే, దేవుడి మీద విసుకొచ్చేస్తున్నాయి, చిరాకు వస్తే అది బల్లారాధన అవచ్చు, ఉపవాసం అవచ్చు, ఇంకోటి అవచ్చు. అందుకని నేను అనుకున్నాను కదా, దేవా ఎంతో కొంత దీన్ని మారుస్తా, ముందు నేను అలా బతికి చూపిస్తా. అంటే అర్థం ఏంటంటే కావాలనే కొన్నిసార్లు నేను చేసింది ఏం పని అంటే వాళ్ళ సత్యం నువ్వు గొప్పోడివా లేదా మేము చేసే గొప్ప అంటే ఉపవాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కానీ ఈ గొప్ప నువ్వు గొప్పోడు చూపించాలి. 15 సంవత్సరాల నుంచి నేను పాస్టర్గా వచ్చిన తర్వాత అందుకని నేను ఉపవాస కోడికలు పెట్టలా, గృహ కోడికలు పెట్టలా, సువార్త కోడికలు పెట్టలా, వీధి సువార్తలు చెప్పలా, నేను వెళ్ళి పని అలా చేయలా. చూద్దాం, ఎంతో కొంచెం చేసి చూపించానని నా నమ్మకం, ఎంతో కొంచెం చేసి చూపించానని. మొన్న ఎవరు అడుగుతున్నాడు, యవనస్తులు అడుగుతున్నారు, అన్నా మీరు సువార్త కోడికలు పెట్టరా అని. ప్రతి సంవత్సరం పెట్టాలి కదా, ఆనవాయితీ కదా, ప్రతి సంఘం అంటే సువార్త కోడికలు పెట్టాలి. సంవత్సరం పెట్టరా అంటే నేను అన్నాను, అందరూ చేసేది మనకెందుకు, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. మనకు సువార్త కూడికలు, వినండి, మనకి సువార్త కూడికలు పెట్టడం కావాలా, జనాలు రక్షించబడటం కావాలా? వాళ్ళు చేస్తున్నారుగా వేరే వాళ్ళు, అంటే చూపించుకోడాక కాదు. ఆనవాయితీ పెట్టాలంటే ఒకప్పుడు ఇక్కడ పెట్టేవాళ్ళు, ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు. ఏం జరిగేదంటే ఇక్కడ ఉన్న అక్కడికి వెళ్ళేవాళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు, అందరూ విశ్వాసులే. సువార్త కూడిక అంటే ఎవరికి అది వర్తిస్తుంది? దేవుడు తెలియని వాడికి, మొత్తం తెలిసిన వాళ్ళే. అక్క ఈ సంవత్సరం వచ్చాక రేపు నెలలో మాది, మీరు రావాలి, మీరు వచ్చారు కాబట్టి మేము రావాలి, పద్ధతి అది. వెళ్ళామా, ప్రభు స్తోత్రం, బాగున్నా వదిన బాగున్నా, పలకరించుకోవడం అయిపోయింది, పలకరింపులు అయిపోయింది, కోర్తకోడు అంతే. 34,000 దానికి ఖర్చు. అప్పుడు అనుకున్నాం కాదు, నాకేం ఆ కుర్రోళ్ళకి నేను చెప్పానంటే మన సువార్త కూడికలు పెడతాం ముఖ్యం కాదు, రక్షణ ముఖ్యం. జనాలు రక్షించబడుతున్నారా, సో వేరే వాళ్ళు పెడుతున్నారు, దానికి ప్రార్థన చేద్దాం, సహాయం చేద్దాం, వాళ్ళకి సహకారంగా ఉందాం, కరెక్టే. మనం వేరే పని చేద్దాం, పెట్టాలని కాదు. సో ఉద్దేశాలు ముఖ్యం.
ఎందుకు, ఏంటి ఆ ఉద్దేశం ముఖ్యం. సో అట్లాగా ఎప్పుడైతే వాళ్ళకి సత్యం బోధించడం జరిగిందో 5 నిమిషాలు 10 నిమిషాలు అందరూ కూడా అంతవరకు చెయ్యెత్తని వాళ్ళు చెయ్యెత్తి మేము వెళ్తామయ్యా పరలోకం అన్నారు. పాపం కదండి, పాపం కదా అనిపించింది నాకు. బాధ, కోపం కాదు, పాపం. దేవుడు తెలిసిన అన్యులేళ్ళు, దేవుడు తెలుసుకుని వాళ్ళ హక్కులు తెలియదు, పరలోకం వెళ్తామో తెలియదు, యేసుప్రభు ఎట్టాంటోడో తెలియదు. తెలియనోడితో కాపురం చేయటం అంటే ఎట్టుకుంటుంది మీకు తెలుసా? ఎప్పుడన్నా నీ భర్త గురించి నీకు తెలీదు, తెలియనోడితో ఏం కాపురం చేస్తామండి? మరి యేసుప్రభుతో సంబంధం పెట్టుకున్నావుగా తండ్రి అని, నీకు ఆయన గురించి ఏమీ తెలియదు. ఏ సంబంధం? హల్లెలూయా, స్తోత్రం, భజన, ఈ ఉపవాసం, కన్నీటి ప్రార్థన, మోకాలు ప్రార్థన ఇవన్నీ. నాకు ఇంకా బ్రదర్కు ఇంకా టైం ఇస్తే ఇంకా చెప్పేవాడు, మీరు అదిరిపోయేది. మీరు కొన్ని ఆయన చేసినవి అయితే ఆయన చేసినవి ఉన్నాడా, వెళ్ళిపోయాడు బ్రదర్, ఇక్కడ ఉన్నారు, ఉన్నారు కదా. ఆ బ్రదర్ చేసినవి మనం కూడా చేయలేం. మోకరించి ప్రార్థన, మోకాళ్ళు నల్లగా తేలే వరకు లెగడం, నల్లగా అయిపోవాలి, మోక చెప్పులు నల్లగా అయిపోవాలా. మీ అంత తెల్లగా ఉంచానండి నేను? ఏడవలసిందే, మోకరించాల్సిందే 10 గంటలైనా సరే. అప్పుడు అనిపించింది అంత నా వల్ల కాదు నాయనో. అవన్నీ అయితే ఈ పాటికి నిజంగా నేను దేవుడిని వదిలేసే ఉండేమనిపిస్తుంది. అయినైతే దేవుడి మహాకృప ఏంటంటే నేను కొద్ది కాలమే బాధపడ్డా, కొన్ని సంవత్సరాలు రక్షణ పొందిని పరిశుద్ధాత్మ పొందుకొని కొన్ని సంవత్సరాలే బాధపడ్డా. వెంటనే దేవుడు దాంట్లో బంధకం నుంచి బయటకు వచ్చి అసలు దేవుడు ఏంటో నాకు కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మీకు నేను చేసేదంటే, నా దేవుడు ఏంటో మీకు చెప్తున్నాను అంతే. తర్వాత చదవనమ్మా త్వరగా. ఇప్పుడు అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఒకసారి ఆగండి, ఇటు చూద్దాం. ఇక్కడ 2 విషయాలు, ఇది కూడా. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. ఒక మాట చూడండి, మీకు పరిశుద్ధాత్మ మీతో ఉండటం కావాలా, యేసు ప్రభు మీతో ఉండటం కావాలా? మీకు ఎవరు కావాలి వీళ్ళిద్దరిలో అంటే? ఇంకా క్లారిఫికేషన్ అడుగుతా. యేసు ప్రభు శిష్యులతో ఎలా ఉన్నాడో అలా ఉండటం మీకు కావాలా, లేకపోతే పరిశుద్ధాత్మ అనిపించకుండా ఉండటం కావాలా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నారు కదా, కనిపిస్తున్నాడా, వినిపిస్తున్నాడా, ముట్టుకుంటాం ఉందా? లేదు, అంత లేదు. అదే యేసు ప్రభు శిష్యులతో ఉంటే యేసు ప్రభు శిష్యులతో తినేవాడు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆయనతో. ఎక్కడ బయటికి వెళ్ళాలన్నా ఆయనతో వెళ్ళొచ్చు. అది కావాలా అంటే అందుకని అడిగా, యేసు ప్రభు కావాలా, పరిశుద్ధాత్మ కావాలా? ఇప్పుడు అర్థమైందా? మీకు ఏది ఇష్టం? యేసు ప్రభు మనతో ఉండటం ఇష్టం, శరీరధారిగా మనతో ఉంటే ఇష్టమా, ఆత్మస్వరూపుగా పరిశుద్ధాత్మ ఉండటం ఇష్టమా? మామూలుగా ఆలోచించండి, పెద్ద ఆత్మీయంగా ఆలోచించవద్దు. నాకైతే మామూలుగా ఆలోచిస్తే నాకు యేసు ప్రభు అలాగ ఉంటే ఇష్టం, అంతే కదా. పొద్దున్న లేకగానే దేవుడు ఎక్కడ ఉన్నాడని దేవుళ్ళు ఆడుకోకుండా పక్కనే ఉన్నాడు యేసు ప్రభు, పక్క రూమ్లోనే ఉన్నాడు. యేసయ్య మరే తుఫాన్ వస్తుంది, ఏం చేయమంటే డైరెక్ట్ ఈ కనిపెట్టటాలు, ధ్యానించటాలు, వాక్యం ధ్యానించటాలు, ప్రార్థన చేసుకోవడాలు లేవు. డైరెక్ట్గా ఆయన ఉన్నాడు యాక్సెస్. వెళ్ళిపోయి పక్క రూమ్లో ఉన్నాడు, పడుకున్నాడా? యేసయ్య మరే ఇది సమస్య నాది, ఏం చేయమంటా? ఓకే, ఇప్పుడు ఇలా ఉండమంటావా? ఏం చెప్పు, నువ్వు చెప్పు కాసేపు. డైరెక్ట్గా మాడుకోవచ్చు హ్యాపీగా, అది సుఖం కదా. నవ్వుతున్నారు కానీ మీకు అదే కావాలి, సుఖం. ఇప్పుడు దేవుడేం కనపడ్డు, ఇప్పుడు ఆయన కనపడుతున్నాడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు నీకు అర్థమైపోద్ది. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంట్లో ఉన్నాడు, చక్కని ఇంట్లో శరీరధారయ్యి, ఇక అడగక్కర్లా. అది నీకు డౌట్ కూడా రాదు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడా, అసలు డౌట్ రాదు నీకు. డౌటే రాదు, అటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను తెలుసా, శిష్యులు కూడా అలాగే తయారైపోయారు. యేసుప్రభు మాతో ఉన్నాడు చాలు, ఇవాళ కాదు ఆయన రేపు రాజు అవుతాడు, రాజు అయితే మేము కూడా ఆయన పక్కన ఉంటాం, మాకు ఎంతో కొంత రాజ్యం ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభు అనే మాట, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం. నేను ఉంటే మంచిది కాదు, నేను వెళ్ళిపోవడమే బెస్ట్ అంటాడు ఆయన.
మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. అప్పుడు ఏమొస్తాడు? ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపదు. నేను వెళ్తే పరిశుద్ధాత్మ వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ పేరేంటి? ఆదరణకర్త. కొన్నిసార్లు హెల్పర్ అని రాసి ఉంటుంది. సహాయకుడు, సహాయం చేసేవాడు అని ఉంటుంది. ఈజ్ ఏ హెల్పర్ అని రాసి ఉంటుంది. అంటే యేసుప్రభువే చెప్తున్నాడు, నేను శరీరధారి మీతో ఉంటే పరిశుద్ధాత్మ రారు, కానీ వెళ్ళిపోతేనే మీకు మంచిది, ప్రయోజనము. ఆయన వస్తే మీకు ఆదరణగా ఉంటాడు అని. అంటే ఇంకా చెప్పాలంటే యేసుప్రభు శరీరధారి ఉంటే ఒక్కింట్లోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ యేసుప్రభువే పరిశుద్ధాత్మగా, ఆత్మస్వరూపిగా అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరిలో ఉన్నాడు. అదే యేసుప్రభు శరీరధారి అయితే ఒకరోజు మా ఇంట్లో ఉంటే ఆ రోజు మీ ఇంట్లో లేనట్టే కదా. అదే అందుకని ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళటమే మంచిదని. తర్వాత చదవండి ప్లీజ్. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. చూడమ్మా, 5 నిమిషాలు చాలా మనసు పెట్టమ్మా ప్లీజ్. నీకు అర్థం అవ్వాలా? అర్థమైతేనే యేసుప్రభు ఏంటి, ఎందుకు వచ్చాడు, అసలు పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు, ఆయన పని ఏంటో నీకు అర్థమయ్యేది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది గద్దించటానికి, నిన్ను శిక్షించటానికి, నిన్ను నలగొడతాకి కాదు. ఓకే, చూడండి. ఆయన వచ్చి, ఆయన ఎవరు? నోరున్నోళ్ళు అందరూ మీతో వాళ్ళు ప్రార్థన చేయించుకోండి. చెప్పలేదు. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. చాలా మాకు ఇక్కడ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? ఫస్ట్ వచ్చి ఏం చేస్తాడు? పాపం గురించి చెప్తాడు. పాపం గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వు టోపొద్దు, అది చూడు అక్కడ. పాపను గురించి చెప్తాడు. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు దేని గురించి చెప్తాడు? పాపం గురించి చెప్తాడు. ఇది తీసుకొని, లేకపోతే ఇది అర్థం చేసుకొని, నేను కొన్ని 2 నిమిషాలు జాగ్రత్తగా ఉండి, అసలు నా ఆశ ఏంటంటే, ఇప్పుడు నువ్వు అసలు రక్షణ పొందావా లేదా అని నువ్వు స్థిరమైపోవాలా. ఇక ఈ పల్ల గుద్ది చెప్పాలా. నిద్ర లేపినా సరే, అరే పర్లోకి వెళ్తారా అంటే ఎప్పుడు వెళ్ళమాట చెప్పండి అలా. అంతేగాని వెళ్తానో లేదో, దెయ్యముందో ఏముందో ఏందో. చాలామంది క్రైస్తవులు అండి, మీరు అడగండి ఒకసారి, బాధ వేస్తుంది. తెలియదు పర్లోకి వెళ్తావా లేదా అని. నిద్రలో చెప్పాలి వెళ్తానని. నాకు ఒకప్పుడు లేదు, ఇప్పుడు చెప్పగలను. కొన్నిసార్లు సిద్ధపాటు అంటారు తెలుసా? 2వ రాకడ వస్తుంది సిద్ధపడాలని. నేను విన్నాను. ఏ రంగా సిద్ధపడాలా? నేను రక్షణ పొందాను, ఏసీ నాలో ఉన్నాడు. పొరపాటు రాత్రి వచ్చాడు, నేను నిద్రపోతున్నా, ఏం సిద్ధపడతా? అయితే ముందే సిద్ధపడి పడుకోవాలా. నేను ఒకసారి ఇది బోధ చేస్తుంటే, నేను ఎప్పుడు రెడీ అవ్వాలి, నాకేం తెలుసు, ఎలా రెడీ అవ్వాలా? రక్షణ పొందాను, యేసుప్రభు నాలో ఉన్నాడు, నేను నీతిమంతుడిని ఉచితంగా, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతాను. ఇంకా దానికి ప్రత్యేక సిద్ధపడతాం ఏంటి? నాకైతే అర్థం కావాలి. ఎవరు రెడీ అంటే రేపు వస్తున్నాడంటే వాళ్ళన్నీ క్షమించు ప్రభా, అందరూ భారతీయులందరూ నా సహోదరులు, మంచోళ్ళు, ఇదే సిద్ధపడతాం. ఈ దొంగ మాటలు కాదు, ఇవన్నీ నాటకాలు కాదు. ఆయన రేపు వస్తున్నాడని ఇప్పుడు రెడీ అవుతున్నావా? ఇక్కడ చూడండి, ఆయన వచ్చి పాపమ్మని గురించి చెప్తాడంట. ఇది తీసుకుని చాలామంది జనాలు ఏమనుకున్నారంటే, నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలంటే, రక్షణ పొందాలంటే పాపములు ఒప్పుకోవాలా, ఒప్పింపజేస్తారా? ఆ మాట కూడా ఆయన చెప్పలే, ఆయన కూడా ఉంది అక్కడ. పాపాలు ఒప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలి. ఏ ఒప్పుకోవాలి? నేను అందుకనే కొన్నిసార్లు అంట, వాళ్ళ పాపం మర్చిపోతే పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు ఒప్పుకోవాలి? జీవితాంతం ఒప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు వాక్యాలు చూపిస్తాను, మీకు తెలిసినయే, తీటే టైం లేదు, వినండి. ఫస్ట్ది పాపాలు ఒప్పుకోవాలి కదా. ఒకటి, ఏదైనా సరే నేను చెప్పేది బైబిల్లో ఉండి పరిశుద్ధాత్మ మీకు చెప్తేనే నమ్మండి, లేకపోతే నమ్మకర్లా. ఫస్ట్ యేసు ప్రభు సిలువ మీద వేలాడుతూ ఉంటే అటు ఇటు దొంగలు ఉంటారు, ఇద్దరు. ఒక దొంగ అంటాడు, నువ్వు మళ్ళా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు అమ్మ యేసు ప్రభు అంటారు, ముందు నీ పాపాలు ఒప్పుకో అంటారు. పాపాలు ఒప్పుకో, ప్రార్థన చేయి, ఏదో ఒకటి కనపడాలి, వినపడాలి నీకు, అప్పుడు రక్షణ వచ్చినట్టు. ఏది మర్చిపోకూడదు అన్నాడు యేసు ప్రభు. ఆలోచించండి. అక్కడ యేసు ప్రభు ఏమల్లా, పాపాలు ఒప్పుకోమల్లా, ఆయన ఒప్పుకున్నాడు చాలు. రెండో చూడండి, పేతురు ప్రసంగిస్తాడు, 3,000 మంది అంటారు కదా. ఓకే, బోధంతా బాగుందయ్యా, కరెక్టే. ఇప్పుడు మేము రక్షణ పొందుటకు మేమేమి చేయవలను? అప్పుడు పేతురు వెంటనే మీ పాపంలో ఒప్పుకునుడి నాడా. పాపాలు ఒప్పుకోమనలేదే. తర్వాత నపుంసకుడికి ఫిలిప్పు వాక్యం చెప్తూ ఉంటాడు, రథం మీద వెళ్తూ ఉంటాడు, వాక్యం చెప్తాడు.
అయ్యా ఇగో నీళ్ళు ఉన్నాయి, నేను రక్షణ పడ్డానికి రెడీ అంటాడు. అప్పుడు ఫిలిప్ పాపాలు అన్నాడా? అమ్మ ఈ బైబిల్లో ఉన్నాయి, రక్షణ ఎలా పొందుతారు చూద్దాం. ఫస్ట్ మీరు రాసుకోండి ప్లీజ్ దయచేసి. ఫస్ట్ ఎవరికో చెప్పడానికి కాదు, మీ మనసుకు మీరు చెప్పుకోండి. ఫస్ట్ యేసుప్రభుతో రాసుకోండి. దొంగతో ఏం మాట్లాడాడు? రక్షణ పొందాలంటే యేసుప్రభు ఏం చెప్పాడు? 2 పేతురు 3000 మందికి ఏం చెప్పాడు? అయ్యా ఏం చేయమంటావు? రక్షణ పొందాలి, ఏం చేయమంటావు? ఒక్కసారి నా నీ పాపాలు ఒప్పుకో అన్నాడా? 2. 3 నపుంసకుడు బాప్తిజం తీసుకోవాలయ్యా, బాప్తిజం నీళ్ళు ఉన్నాయి, ఏంటి ఇంకెందుకు ఆలస్యం అంటే ఫిలిప్ అన్నాడు అప్పుడు ఏమంటే, తెల్లబట్లేవి, ఉపవాసం ఏది అన్నాడా? నువ్వు ఉపవసించుడి, ఓ 4 రోజులు మా చర్చికి రా, చూస్తాం నీ ప్రవర్తన ఉంది, అన్ని అలవాట్లు మానేసావా, బాగున్నావా అన్నాడా? ఎమ్నేసాడు. 4వది జైలు అధికారి పౌలుతో అంటాడు, అయ్యా రక్షణ పొందాలి, మేమేం చేయాలి? సింపుల్, పాపాలు ఒప్పుకో అనలేదే. ఏమన్నాడు? యేసుని నమ్మండి, నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మళ్ళా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఇది ఎవరందా ఈ మాట? యోహాను. ఇంకో ఆయన మెయిన్ ఆయన యేసుప్రభు అన్నాడు కదమ్మా. యేసుప్రభు ఎక్కడ? పాపములు ఒప్పుకోండి, లైన్గా చిన్నప్పటి నుంచి ఏమేం చేసావు మొత్తం ఒప్పుకో. యేసుప్రభు ఎక్కడ అనలా? నాకు బాధేసిందండి ఆ బోధలని, అసలు బైబిల్లో లేదురా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు అదే ప్రాబ్లం. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చెప్పే అసలు బైబిల్లో లేవు, చాలా వరకు లేవు. లేని చెప్తుంటే అందుకే నేను అంటున్నాను, మీరు వాక్యం వింటమే కాదు, ఒక ఈ దైవజడే కాదు, నేనే కాదు, బయట కూడా వాక్యాలు వింటప్పుడు అది బైబిల్లో ఉందా లేదా అని చూసుకొని పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయండి. దేవా ఇది రైటా రాంగ్ ఎలా తీసుకోవాలి, నువ్వు ఎలాంటి అడగండి. అడగకపోతే నీకు తెలియకుండానే బంధకాల్లోకి వెళ్ళిపోతావు. అందుకనే మొత్తుకునేది, వాక్యం చెప్పేది, సత్యం చెప్పేది. కొంచెం టైం తీసుకున్నా సరే నీకు సత్యం అర్థం కాకపోతే తెలియకుండా దేంట్లోకి వెళ్తాం? బంధకం అంటే దేవుడికి సంబంధించింది, దయ్యానికి సంబంధించిందా? దయ్యానికి సంబంధించింది. నువ్వు ఒక్కసారి బంధకంలోకి వెళ్తే దయ్యం వచ్చి తెస్టేసి కూర్చుని వాళ్ళు దేవుడికి దూరం చేస్తున్నాను. అందుకనే సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. అందుకనే అక్కడ పాపం గురించి ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేస్తాడు. ఇప్పుడు పాపం ఏంటో చూద్దాం. రెడీ? 2 నిమిషాలే. పాపం ఏంటో, పరిశుద్ధ పాపం ఒప్పిస్తాడు కదా, ఆ పాపం ఏంటో చూద్దాం. అసలు పాపం ఏంటో. పాపములు అనుందా, పాపము ఉందా? అది ఏకవచనమా, బహువచనమా? చదువుకున్నావారా? లేకపోతే ఇంతేనా? పర్లేదు, ఇదైనా పర్లేదు, కానీ ఎంత కొంత. అది ఏకవచనమా, బహువచనమా పాపం అనేది? సో పరిశుద్ధాత్ముడు పాపములను ఒప్పుజేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు పాపములను ఒప్పింపజేస్తాడా, పాపమును ఒప్పింపజేస్తాడా? ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఇక్కడ చెప్పాడు. బైబిల్లో ఉందని ఒక మాటతో అయిపోద్ది. అది ఇప్పుడు చూద్దాం, ఆ పాపం ఏంటో చూడాలి. అక్కడతో ఆగిపోయి బైబిల్ మూసేయద్దు. నాకు అర్థమైపోయింది, పాపం ఒప్పు చేస్తాడు, పాపిని నేను ఒక మాట చెప్తాను. ఒక మీటింగ్కి వెళ్ళా, చూద్దామని వెళ్ళా, మామూలుగా వెళ్ళా మీటింగ్కి, తెలిసిన వాళ్ళ మీటింగ్కి వెళ్తే ఒక ఆ దైవజన్ చెప్తాను. ఆ దైవజన్ని నేను చెప్తున్నా, ఆయన చెప్తున్నాను అంతే. చూడండి, అంత తమాషగా ఉంటుంది, సత్యం దాంట్లో ఉంటుంది. రక్షణ పొందిన 2 స్త్రీలు ప్రార్థన కూర్చున్నారంట, ప్రార్థన చేసుకోవటానికి. ఒక స్త్రీ ప్రార్థన మొదలుపెట్టింది, ఇంకో స్త్రీ వింటుంది. ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక స్త్రీ మొదలుపెట్టింది ప్రార్థన. ఏంటంటే, నేను పొరిగినయ్యా, దూరునయ్యా, మట్టినయ్యా, ఎందుకు పనికిరాందన్నయ్యా, నేను వేస్ట్ అయ్యా అంటుంది. ఆ ఎదుట ఆమెన్, అవునయ్యా అంటుంది. ఏమో తన గురించి తను తక్కువగా మారుతుంది. నేను పనికిరాన్ని, వేస్ట్ దాన్ని, అది అంటే ఆవిడ ఆమెన్, అవునయ్యా, ఆవిడ చెప్పేది కరెక్ట్ అయ్యా, అవునయ్యా. ఈయన ఈమెకి వెళ్ళేసి కడి తెసి వసేలేగా ఏంటే నేనేదో ప్రార్థన చేస్తున్నాను అనుకో, నేను పనికిరాని దాన్నా, నేను వేస్ట్ దాన్నా, మట్టినా, పురుగునా, నువ్వేంటి చెప్తున్న దేవుడు కూడా అవునయ్యా ఇది ఇట్టాంటిదేనయ్యా అని చెప్తున్నావు. నువ్వు ఏం మాడుతున్నావు? నువ్వు నాకు 10 ఎకరాల పొలం ఉంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, ఏమనుకున్నావు అంది. కొన్నిసార్లు ప్రార్థన కూడా తెలియక చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒకసారి సిగ్గుపడకుండా ఎత్తండి, మీకు చాక్లెట్ ఇస్తా. నేనేమేమను
చాక్లెట్ ఇస్తే ఏదో సత్య ఒప్పుకోవాలి, ఎవడో ఇస్తే ఒప్పుకోవడం కాదు. చేసినారా? వెరీ గుడ్. ఎందుకది? తెలియక, బోధ తెలియక. ఎందుకంటే నా యేసయ్య రక్తం కార్చాడే, నా యేసయ్య రక్తం కార్చాడు. మట్టి కోసం, ధూళి కోసం, పరికరాల కోసం కార్చలా. ఎందుకంటే నా యేసయ్య విలువైన రక్తం. నీకు దగ్గర 100 రూపాయలు అంటే 100 రూపాయలు మంచి ఖర్చు పెడతావు. ఒక 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు మంచి ఖర్చు పెడతావు. నీకే ఆ బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు నా యేసయ్య రక్తం విలువైంది. ఆ విలువైంది కొంటాడా లేకపోతే చెత్త చెదారం కొనుక్కుంటాడా? విలువైంది కొంటాడా? మరి నువ్వేంది చెత్త చెదారం అన్నావు? ఇక్కడే అర్థం చేసుకోండి. సింపుల్ అక్కడ లాజిక్, పెద్ద బుర్ర కూడా వాడక్కర్లా. ఈ తెలియకుండా కూడా వాళ్ళు ఉపవాసం ప్రార్థనలు అంటే, అరే నేను అంటాను ఉపవాసం ప్రార్థన సర్వసంగతి నాన్న, ఉపవాసం చేస్తావు ఎందుకంటే ఉపవాసం చేస్తావు ఏదో దేవుడిని మెప్పించాలని. నేను ఒక మాట చెప్తాను, నీ ఉపవాసం వల్ల దేవుడు ఇంత కూడా కరగడు. అయ్యా చాలాసార్లు చేశాను అయ్యా, 1 2 3 4 5. నీకు ఒకటి చెప్పనా, నువ్వు చేసిన ఉపవాసం కాదు, నిరాహార దీక్ష, హడ్తాల్, అది నిరాహార దీక్ష అంటారు. ఎందుకంటే యేసయ్య నీ ఎంత ఉపవాసం కూడా కరగడైనా, అంత మొండోడు ఏం చేశాడంటే, అసలు నువ్వేమి కన్నీరు గార్చకుండా ఉపవాసం చేయకుండానే నిన్ను ప్రేమించి ఆయన ఎప్పుడో దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. అది ఇక్కడ చూద్దాం లాస్ట్గా. అయిపోయింది, టైం అయిపోయింది. ఏం ఒప్పింపజేశాడు చూద్దాం. అమ్మ చదవమ్మా. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఏం పాపం? ఏకవచనం, గుర్తుంచుకోండి. పాపము అనేది ఏకవచనం, బహువచనం పాపములు కాదు, పాపము. ఆ పాపం అంటే చూద్దాం. నెక్స్ట్ చదవండి వచనం. ఏం ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? కనపట్లేదు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. ఓకే, 3 టైం లేదు, ఒకటి చెప్తా. నా పాపం ఏంటో మీకు చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదు గనక పాపను గూర్చి. ఇది మెల్లిగా చదవండి, మీకే అర్థం అవ్వాలి. పాపం అంటే ఏంటి, ఏ పాపమో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పాపములు కాదు పాపమును ఒప్పింపజేస్తాడు. ఆ మహాపాపం ఏంటి అనేది. లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదు కనుక పాపమును గూర్చి. మీరే చెప్పండి, ఆ పాపం అంటే ఏంటి? మహాపాపం పెద్ద. స్త్రీలే మాట్లాడతారు మన సంఘంలో, పురుషులు మాట్లాడరు. ఏం పాపం అయ్యా? మామూలుగా చదువు ఉన్నోళ్ళు కూడా, కొంచెంమంది చదువులో పక్కన పెట్టి కొంచెం చదువు ఉన్నోళ్ళు, కొంచెం మెదడులో కొంచెం ఉన్నోళ్ళు మామూలుగా ఆలోచిస్తే అక్కడ బైబిల్ అక్కడ క్లియర్గానే ఉంటుంది. ఎందుకు అంత మేధాశక్తి వాడతారో నాకు అర్థం కాదు. కొన్ని బైబిల్ సింపుల్గానే ఉంటుంది కొన్నిసార్లు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. ఏ పాపం అంటే ఇక్కడ చెప్పేది? తాగుడు గురించి చెప్తున్నారా? సిగరెట్ గురించా? వ్యభిచారమా? గుట్కానా? ఖైనియా? పాన్ మసాలానా? ఇంకా మందులో రకాలు నేను చెప్పాలా? సిగరెట్లో గోల్డ్ ఫ్లేకా? అదేనా? 555 ఏమన్నా? అది వాళ్ళ గురించా? సినిమాలా? పెట్టండి బొరబట్టి. ఏ పాపం గురించి చెప్తాడు పరిశుద్ధాత్మ గురించి? ఏ ఒప్పిస్తాడు? ఏ పాపం గురించి? యేసు ప్రభువుని విశ్వసించకపోవటమే పెద్ద పాపము. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఫస్ట్ ఏ పాపం గురించి అంటే చెప్పేదంటే, నువ్వు యేసుని నమ్ముకో, అది నమ్ముకోపోతే పాపము. దేవుని దృష్టిలో ఈ పాపాలు ఉన్నాయే, తప్పులే, పాపాలే. కానీ దీనికన్నా మహాపాపం ఏంటంటే యేసుని అంగీకరించకపోవడమే మహాపాపము. ఆయన అంగీకరించకపోతే మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. ఆడు ఎంత మంచిగా బతికినా, చక్కగా బతికినా, పుణ్యకార్యాలు చేసినా, ధర్మకార్యాలు చేసినా, నువ్వు 60-70 సంవత్సరాలు మంచిగా బతికినా సరే బైబిల్ ప్రకారంగా నువ్వేం చేస్తావు? నరకానికి వెళ్ళిపోతావు. సో యేసు ప్రభుని అంగీకరించకపోవడమే అంటే నిజమైన దేవుణ్ణి, సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని అంగీకరించకపోవటమే పాపము. అదే పెద్ద పాపం. ఇది ఒప్పింపజేసేది. అంతేగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే చీటి మాటికి నువ్వు ఇచ్చేస్తున్నావు ఏదంటే ఇంకోటి అన్యుల ఇంట్లో తింటున్నావు, భోజనం చేస్తున్నావు, ఇక ఆయన పని పడలేదా? అన్నీ చిన్న చిత్తగా అవన్నీ నాకు కొన్ని అనిపిస్తుంది. అసలు ముఖ్యమైనది అసలు నువ్వు ఒక్క సరి అయితే మీ దాంట్లో సరి అవుతావు. చివరిగా ఇంకొకటి అంటే సాక్ష్యానికి కలుసుద్ది ఇది, అందుకే ఒక వచనం చదివిస్తాను అంతే. 1 యోహాను 5:3. దేవుని ఆజ్ఞలు కష్టం అనుకుంటాం, ఆయన చెప్పించేయడం చాలా కష్టం అనుకుంటాం. ఈ వచనం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చూసి వదిలేస్తాను. చూడండి.
చాలా కష్టతరం, దేవుళ్ళు బతకడం అనుకుంటాం, అమ్మో ఆయన పాటించడం కష్టం అనుకుంటాం. యేసు ప్రభు సరిగ్గా అర్థమైతే చాలా తేలిక. ఎందుకంటే మనం చేయమండు. నేను అంటాను, ఆయన అంటాడు నేను చేస్తాను, నీతో పాటు నేను చేస్తాను అంటాడు, సహాయం చేస్తాను. చూడండి అమ్మ, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలు. దేవుడి యొక్క ఆజ్ఞలు ఆయన చెప్పిన అలా చేయొద్దు ఇలా చేయ అంటారు కదా, అవంట బరువైన భారమైన కావంట. కొంచెం ప్రార్థన చేసుకుందాం. సరిగ్గా తెలియకపోతే దేవుడు అంటే విసుగు చిరాకు వస్తుంది, భారంగా అనిపిస్తుంది, ఏంట్రా బాబు దేవుడు అనిపిస్తుంది. అక్కడ బైబిల్లో ఏమో ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని రాస్తుంది. ఏం నమ్మాలా? నీ అనుభవమా బైబిలా? ఆలోచించుకో. కర్టెన్స్ తీయమ్మా, కొంచెం 2 నిమిషాలు ప్రార్థన చేసుకోమ్మా. థ్యాంక్ యూ. రక్షణ పొందావో లేదో నీ చేత తెచ్చుకో ఫస్ట్. నీ చేతి ఉందా లేదా? రక్షణ ఉందా లేదా? ఒకవేళ రక్షణ పొందుకున్నావు మంచిదే, అసలు దేవుడు నీలో ఉన్నాడని నువ్వు కన్ను మూస్తే పరలోకంలో ఉంటాను నీ చేతి నీకుందా? అది రెండోది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని తెలుసుకోకపోవటం దౌర్భాగ్యం, తెలుసుకుని కూడా అన్యుడిగా బతకడం ఇంకా దౌర్భాగ్యం. చచ్చిన పాము వలే అనమాట. ఇంకా తప్పదని దేవుడిని నమ్ముకోవటం. ఏం చేస్తాం? నరకానికి వెళ్ళిపోతాం. బాబోయ్ తప్పదరా బాబు, యేసుప్రభువు నమ్మాలి, ఏం చేస్తాం, ఈయనే దేవుడు అయిపోయాడు అని ఒకవేళ నేను అనుకుంటాను. కొన్నిసార్లు ఒకప్పుడైతే వేరే దేవుడు ఉంటే వెళ్ళిపోవాలనిపించింది నాకు. లేడు, ఇంకా తప్పకుండా యేసుప్రభు దగ్గర ఒకసారి అయితే దేవుడిని ప్రేమించేవాడిని కాదు, నేను భయంతో ఉండేవాడిని. తప్పక వేరే దేవుడు ఉంటే వెళ్ళిపోయేవాడిని ఆ టైంలో. పాపం సరిగ్గా తెలియక యేసుప్రభు గురించి. ఒకే ఒక్క నిమిషము జ్ఞాపకం చేసుకు. ఈరోజు దేవుడు సాక్ష్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నా మాట్లాడితే నీ జీవితాన్ని పోల్చి చూసుకో అంతే.